Let's go. Surprise! హాయ్ ఆల్. సో నేను ఇప్పుడు మీకు మా ఇంటిది హోమ్ టూర్ చూపించబో. ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు. ఇక్కడంతా చెట్లు పెట్టాము. దెన్ ఇది మామిడి చెట్టు, ఇది గేట్. ఇక్కడ ఫుల్ అంతా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము లోపల చూసేసి మళ్ళీ బయటికి వస్తాము. ఇది తులసి చెట్టు. ఫస్ట్ మనం లోపల చూసి మళ్ళీ బయట వచ్చి నేను మీకు గార్డెన్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది డోర్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఇది హాల్. ఇది హాల్ అండి. ఇది మా అమ్మమ్మ శ్యామల. ఇది బెడ్ అండ్ ఇది నా బొమ్మ. సారీ ఫ్రెండ్స్, లైట్ వేయలేదు. అండ్ ఇది మేము కొత్తగా తీసుకున్న టీవీ. అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఒక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇట్లే పోతే ఇది వాష్రూమ్. ఇట్లా పోతే ఇక్కడ ఇదంతా బట్టలు ఆరేసుకోవడానికి అంతా ఇది ప్లేస్. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, నేను మీకు అంతా చూపిస్తాను. ఇది ఇంకొక వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడంతా చెట్లు, అంతా బట్టలు వేసుకోవడానికి వర్షం పడితే అంతా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వేస్తే ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వస్తాము. అండ్ ఇది ఇంకొక రూమ్ ఫ్రెండ్స్. ఇది ఒక రూమ్ అండ్ ఇది ఇంకొక రూము. సో ఇది ఓపెన్ చేస్తే ఇది ఇంకొక రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ నా బొమ్మలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవంతా నా చిన్నప్పుడు బొమ్మలు. అవి ఇంకా పైన ఉన్నాయి, అక్కడ ఇంకా ఏం తీయలేదు. ఇవంతా నా బట్టలు. సో ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇట్లుంచి తిన్నగా ఇట్లా పోతే ఇక్కడ ఇది వచ్చి కిచెన్. ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది అండ్ ఇక్కడ కృష్ణుడు. అండ్ ఇది డైనింగ్ హాల్. అండ్ ఇట్లా వస్తే ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇవంతా మేము ఈ ర్యాక్స్ అంతా కొత్తగా పెట్టించాము. ఇది కిచెన్. అండ్ అలానే ఇలా వస్తే ఇది డైనింగ్ హాల్. ఇక్కడ నుంచి ఇక్కడేమో ఒక రూమ్ కనిపిస్తున్నది, చూద్దామా? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇంటూ ఇట్. ఇది దేవుని రూమ్. ఈ ఫోటో నాకు అది నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు గిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్. అది ఇది దేవుని రూమ్ ఫ్రెండ్స్. నేను ఇంకా అట్లే ఇట్లా బయటకు వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మేము మీకు గార్డెన్ చూపించబోతున్నాను. ఫస్ట్ పైన చూపిస్తాను. ఇట్లా వెళ్తే ఈ క్లైమేట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్. పిల్లలంతా చదువుతూ ఉండేది వినిపిస్తుంది. ఇది వచ్చి టేక్ చెట్టు అని. దెన్ ఇట్లే పోతే ఇట్లా కిందకి చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఇక్కడ కూర్చుంటే మనకి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ ఉన్న చెట్లు అంతా ఒక్కసారి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. దెన్ ఇట్లా చిన్నగా వెళ్తే ఇది ఇక్కడ ఉన్నది మాది మామిడి చెట్టు. ఇది ఈసారి మామిడికాయలు ఫుల్గా కాసే. నేను నార్మల్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడికి వచ్చే తీసుకుంటాను, బికాస్ ద బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. ఇది డౌన్ వ్యూ ఫ్రెండ్స్. సో ఇట్లా చేస్తే ఇక్కడంతా చాలా చెట్లు ఉన్నాయి. ఇవంతా మేము మీకు ఒక్కొక్కటే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు చాలా బాగుంటుంది. ఇది వచ్చి బనానా ట్రీ. అండ్ ఇది ట్యాంక్. ఆ పక్క ఇక్కడ ఉన్న చెట్లంతా మావే ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ చూసుకుంటే అసలు ఊటీ కన్నా చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్.
మనం ఏసీ అవసరమే లేదు అసలు. ఇక్కడికి వచ్చి ఒక ఫ్యూ మినిట్స్ కూర్చుంటే చాలు, అంత బాగా గాలి వస్తుంది. సో ఇదంతా మిద్ది మీద ఫ్రెండ్స్. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాము. అక్కడ పిల్లి పోతుంది చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది నేను ముందోసారి వచ్చినప్పుడు దానికి ఫుడ్ పెట్టాను, అప్పటి నుంచి ఇది ఇక్కడ తిరుగుతూ ఉంది. అది దేనికోసమే వెతుకుతుంది ఫ్రెండ్స్ పాపం. ఇప్పుడు నేను మీకు ఇల్లు చుట్టూ చూపించిపోతున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు నేనే వేశాను ఫ్రెండ్స్, కలరింగ్ అంతా నేను ముందుసారి ఇక్కడికి వచ్చినప్పుడు. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను ఇల్లు యొక్క వ్యూ. నేను ఇట్లా చిన్నగా వెళ్తే ఇక్కడ ఉండదు, ఇక్కడ వచ్చి ఇది ఒక ఆక్సిజన్ ట్రీ అంటారు. దెన్ ఇది తులసి చెట్టు అండ్ ఇది కూడా ట్రీ. అండ్ ఇది వచ్చి మల్లె చెట్టు ఫ్రెండ్స్. నేను ఇంకా ఈ పక్క చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈ పక్క ఉన్న చెట్లు. ఇది క్రోటన్ ట్రీ అంటారు అండ్ అది మందారం చెట్టు. అండ్ అక్కడ అంత పెద్దగా ఉన్నది వచ్చి అది గణేష చెట్టు అంటారు. సో ఈ పక్క కూడా కొన్ని చెట్లు అనేటివి పెట్టింది మా అమ్మమ్మ. అండ్ ఇట్లే వెళ్తే ఇక్కడ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. యాక్చువల్లీ ఇది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది ఈ టేక్ చెట్టు. ఇది వచ్చి మందారం చెట్టు ఫ్రెండ్స్. ఇది వన్ టైప్ ఆఫ్ మందారం. అండ్ ఇది రోజా చెట్టు. నిన్న పువ్వు ఉన్నింది, యాక్చువల్లీ నేను పీక్కొని పెట్టుకునేసాను. అండ్ ఇవంతా పసుపు చెట్టు ఫ్రెండ్స్. దెన్ ఇదంతా వాషింగ్ ఏరియా. అండ్ ఇది కూడా షో చెట్టు ఫ్రెండ్స్. ఇది అంతా ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తీస్తే ఇది ఇంకొక గార్డెన్ ఫ్రెండ్స్. ఇది వచ్చి నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఫుల్ నిమ్మకాయలు కానీ జామకాయలు కానీ రెండు కాస్తాయి. రెండు చెట్టు మిక్స్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ. ఇది జామ చెట్టు. దెన్ ఇది వచ్చి కల్మంద. సో దీనికి మా ఇంట్లో లోటు లేదు కల్మందకి. కలమందకు కానీ అండ్ కరివేపాకు కానీ. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కరివేపాకు చెట్లు అంతా ఫుల్ నిండిపోయినాయి ఇక్కడంతా చూడండి. అండ్ ఇది వచ్చి నల్లి చెట్టు ఫ్రెండ్స్. అండ్ ఈ చెట్టు వచ్చి సంపంగి చెట్టు. ఇక్కడ కొంచెం వాన పడుతుంది అది, సో డిస్టర్బ్గా ఉంటుందమ్మా. అండ్ ఇది వచ్చి మందారం చెట్టు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చి నల్లి చెట్టు. సో అక్కడ ఉన్నది వచ్చి శాండల్వుడ్ ట్రీ ఫ్రెండ్స్. సో అలా ఇక్కడ ఉన్న కొన్ని చెట్లన్నీ మేము మీకు చూపించాను, బట్ ఇదే అనుకోకండి, ఇంకా చాలా ఉంది చూపించడానికి. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్నగా వెళ్ళినామే అనుకో, ఇక్కడ ఇది వచ్చి ఇది ఇంటి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది బనానా ట్రీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను పైనుంచి చూపించాను కదా మీకు ఈ బ్యాక్ వ్యూ. సో ఇది అనమాట. అండ్ ఇది వచ్చి కరివేపాకు చెట్టు అండ్ యాజ్ వెల్ యాజ్ బనానా ట్రీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బనానా ఉంది అంటే ఇంకా అది బాగా పండాలనుకుంటాను. ఇవి చాలా పచ్చిగా ఉంది. పండితే మాత్రం నేను మీకు మళ్ళీ తింటా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చి మల్లె చెట్టు ఫ్రెండ్స్. ఇది కూడా మల్లె చెట్టు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చి ఉస్తి చెట్టు ఫ్రెండ్స్. దీంతో పప్పు చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్. ఇది మనము నూరుకొని చేతికి పెట్టుకుంటే అది ఎట్లా వస్తూ ఉందంటే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను పెట్టుకొని చాలా రోజులైంది, బట్ కానీ ఇప్పుడు ఇది ఇలా అయింది. అప్పుడు చాలా రెడ్గా ఉండింది. ఇది ఒక చెట్టు ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా ఒక మందారం చెట్టు ఫ్రెండ్స్. మాకు మా ఇంట్లో దేవుని పూలకు మాత్రం లోటు లేదు. అండ్ ఇది వచ్చి గన్నేరు చెట్టు. ఈ పూలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగున్నాయో ఇవి. అండ్ ఇది యాక్చువల్లీ చెట్టు ఉండింది, బట్ కొట్టేసాము చాలా పెద్దగా అయిందని. అండ్ ఇట్లా చూస్తే ఇది ఒక చిన్న గార్డెన్ ఫ్రెండ్స్. ఇది వచ్చి గన్నేరు చెట్టు అండి ఫ్రెండ్స్, పింక్ గన్నేరు చెట్టు. అండ్ ఇక్కడ చిన్న చిన్న షో చెట్లు అంతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా చిన్న గన్నేరు చెట్టు. అండ్ ఇది కూడా గన్నేరు చెట్టు. ఈ పింక్ అంతా ఇది షో చెట్లు. ఇవంతా షో చెట్లు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నవన్నీ
ఇది అంతా షో చెట్టు. అండ్ ఇది మందారం చెట్టు ఒకటి ఇది. అండ్ అక్కడ ఒకటి ఉంది మందారం. అండ్ ఇది మందారమే. సో ఇవన్నీ చిన్న చిన్న పాట్స్లో ఉండేటివన్నీ షో చెట్టు ఫ్రెండ్స్. అండ్ ఇది మందారమే. అండ్ ఇది వచ్చి నందివర్ధన్ చెట్టు అని. సో ఇవి వైట్ ఫ్లవర్స్కి వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇది కూడా అంతే. ఈ చెట్టు కూడా అంతే, వైట్ ఫ్లవర్స్కి వస్తాయి. అండ్ దెన్ ఇది వచ్చి ఇక్కడ కూడా ఉండేటివి ఫ్లవర్స్ చెట్టు అలాంటివే. బట్ క్రోటన్స్ అవంతా ఇక్కడంతా పెట్టినారు. దెన్ ఇవి కూడా అంతే, ఫ్లవర్స్ చెట్టు. దెన్ ఈ చెట్టుకు వస్తే ఇది పారిజాతం చెట్టు ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీని పూలు దేవునికి పెడతాము. ఇక్కడ పడ్డాయి కదా ఒక్కొక్కటే, మీకు కనిపిస్తున్నదా ఈ చెట్టు ఇది. అండ్ దీంట్లో ఇంకొక చెట్టు కూడా మిక్స్ అయి ఉంది ఈ చెట్టు. ఇది ఏమంటే బ్రహ్మకమలం చెట్టు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది పూలు దేవునికి పెడితే అది చాలా మంచిది. ఇది పూసినప్పుడు మేము పూజ కూడా చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వు ఎంత బాగుందో. అండ్ ఈ చెట్టు మామిడి చెట్టు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మార్నింగ్ అయితే ఇక్కడ ఒక కోయిల్ వచ్చి ఫుల్గా అరిసింది. మేము పడుకున్నా కూడా నిద్ర లేపేస్తుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ వ్యూ ఆఫ్ మై హోమ్. యాక్చువల్లీ ఇది స్టోరేజ్ డ్రమ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది ఇక్కడ. అండ్ ఇది వచ్చి సిట్టింగ్ ఏరియా, వరండా. అండ్ దెన్ అవి వచ్చి మేము కొత్తగా వేపించాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో అది హోమ్. సో ఇంకొకసారి టోటల్ వ్యూ హోమ్ చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాన పడుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.